ఈరోజు సంఘాలలో కాపరులు సరిగ్గా లేక, సంఘాలలో పరిస్థితులు సరిగ్గా లేక, సంఘాలను బట్టి సేవకులను బట్టి ప్రజలు విసిగిపోయి, ఏ సంఘానికి వెళ్ళినా ఏముంది? ఈ పాలిటిక్సేగా. ఏ సంఘానికి వెళ్తే ఏముంది? ఈ కొట్లాటేగా. ఏ సంఘానికి వెళ్తే ఏముంది? డబ్బు డబ్బు డబ్బు, 24 గంటలు ఇయే మాటలు కదా. ఏ సంఘానికి వెళ్తే ఏముంది? అంత గ్రూప్ రాజకీయాలే కదనని కొందరు కాపరులను బట్టి ప్రజలు విసిగిపోయి ఇళ్లలోనే ఆరాధన జరిపించుకుంటున్నారు. ఒక కుటుంబం కృష్ణా జిల్లా ప్రాంతం నుంచి ప్రతి నెల బలారాధన దినాన 15 మంది, దరిదాపుగా 3 కుటుంబాలు కలిసి ప్రతి ఆదివారం ఇక్కడ బలారాధనకు వస్తారు. సహజంగా నేను అడిగానమ్మా, ఎక్కడి నుంచి? అమ్మ, ప్రతి బలారాధనకు వస్తున్నారేంటి? అవునన్నయ్య, మా సంఘం ఇమాన్యుయల్ చర్చేనన్నయ్య అన్నారు. మరి తతిమ రోజులమ్మా అన్నాను. యూట్యూబ్లో వాక్యం వింటామన్నయ్య, ఆరాధనలో పాలు పంపులు పొంది అదే ఆరాధనగా ఎంచుకుంటామన్నయ్య అన్నారు. నేను అన్న, తప్పమ్మా, స్థానిక సంఘం మనకు ఉండాలి. యూట్యూబ్లో ఆరాధన ఏ ఒక్కనాటికి సంఘం కాదు. యూట్యూబ్లో కూర్చొని ఆరాధన చేసుకొని మేము సంఘానికి వెళ్ళాం అని అనటం వాక్యానికి భిన్నం. లేదమ్మా, స్థానిక సంఘానికి వెళ్ళండి. ఆ బిడ్డలు ఏం చెప్పారు తెలుసా? స్థానిక సంఘానికి వెళ్తే మాకున్న భక్తి కూడా పాడైపోయేటట్టుందయ్యా. ఏం పాడైపోద్దమ్మా? సంఘం అంతా గ్రూపులు 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 గ్రూపులు. అయ్యా, మా సంఘ కాపరే గ్రూపులు ప్రోత్సహిస్తాడయ్యా. ఎవరో పాస్టర్ గారికి చెప్తారు, ఆ పాస్టర్ గారు స్త్రీల కోటలో మా గురించే వాక్యం చెప్పింది. ఎవరో పాస్టర్ గారికి చెప్తారు, ఇక ఆదివారం వేరే ప్రసంగం ఉండదు, అదే ప్రసంగం మా మీదే మా మీదే మా మీదే మా మీదే. ఒకడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు మాట మాట్లాడాడట. అలా మాట్లాడిన కోరాహు ఏమాయను? చర్చికి వెళ్తే కోరాహు మిరియాము తప్ప ఇంకో ప్రసంగం దొరకట్లేదయ్యా. అమ్మా వినండి, నా చేతులెత్తి ఒక తండ్రిగా దండం పెట్టి చెప్తున్నా, ప్రజలు సోమవారం నుంచి శనివారం వరకు అలిసిపోయారు. ఉద్యోగంలో అలిసిపోయి, వ్యాపారంలో అలిసిపోయి, కుటుంబంలో రకరకాల సమస్యలతో చితికిపోయి, భార్యాభర్తల మధ్యలో కొన్ని పరిస్థితులను బట్టి సఖ్యత లేక, ఉద్యోగంలో పోరాటం అనుభవించి, మంచి చదువు చదివిన చదువుకు తగిన ఉద్యోగం రకరకాల పరిస్థితుల మధ్యలో ప్రజలు అలిసిపోయి మందిరానికి వస్తున్నారు. ఎందుకో తెలుసా? అలిసిపోయి నా ప్రాణాలను సేదతీర్చే ఒకే ఒక్క స్థలం జీవము గల దేవుని మందిరం. మందిరం ఎప్పటికీ అమ్మా అలిసిపోయిన ప్రాణాలను ఓదార్చేదిగా ఉండాలి. కానీ సంఘం సేవకులు ఏ ఒక్క నాటికి కుట్రలుగా, గ్రూపిజంగా, వర్గాలుగా ఏర్పడి సంఘాలలో అసమాధానం కలగటానికి కారకులుగా ఉండకూడదు.